Welcome again to the second part of the worksheet 2, section 2. Vocabulary and grammar has been given. See here, in the paragraph you can see some words underlined. So underlined word being given a number. The question will be on that underlined word. Let us see what is that. Instead of reading all the paragraph, let's go directly to the question. Question number 11. Choose the synonym. Synonym means same meaning ఇచ్చేటువంటి మరో అర్థం అనమాట. సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి మరో పదం. ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్ ఏంటిది ఇక్కడ? 11th one, quite. So quite here. Quite means what? Husha, peace, and be a nice. So I think it is peaceful. Right answer, peaceful answer. Peace. Second one, choose 12th one, choose the correct word to the underline word. Correct underline word ki correct word choose cheyandi antunnaru. This is why it is, why ani ikkada undi chudandi. This is why it is so, this is why it is in the country. This is why కాదు, అక్కడ వాట్ ఉండాలి. దిస్ ఈజ్ వాట్. వాట్ ఇక్కడ ఎక్కడ ఉంది? డీలో ఉంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద సూటబుల్ వర్డ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ 13 నెంబర్కి అండర్లైన్ ఏం చేశారు? క్వైట్. ఏమంది? దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ ఉండాలి ఇక్కడ. క్వైటెస్ట్ విలేజ్, క్వైటెస్ట్. వి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీని వాడారు. డిగ్రీస్ మీకు తెలిసి ఉండాలి. దీనికి సూపర్లేటివ్ పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. దా వాడారు అక్కడ. అన్నిటికంటే గొప్పగా ఉంది అని చెప్పి, రిచ్గా ఉంది లేదా అన్నిటికంటే తీవ్రమైంది లేదా గొప్పది అని చెప్పేటప్పుడు దా యూజ్ చేసి సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ బి ద క్వైటెస్ట్ ఉంటారు. క్వైటర్, క్వైటెస్ట్. 3వ డిగ్రీ అయినటువంటి క్వైటెస్ట్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దెన్ చూస్ ద అపోజిట్ వర్డ్ టు ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్కి అపోజిట్ చేయమన్నాడు. అపోజిట్ వర్డ్ అన్నాడు. ఇది స్ట్రాంగ్. స్ట్రాంగ్కి అపోజిట్ ఏముంటుందమ్మా? స్ట్రాంగ్కి స్ట్రాంగ్ అయినా స్ట్రేంజ్. అది స్ట్రేంజ్. ఓకే, స్ట్రేంజ్కి అపోజిట్ వర్డ్ ఏంటి? స్ట్రేంజ్కి అంటే స్ట్రేంజ్ అంటే వింత, తెలియని. తెలిసిన దాన్ని ఏమంటాం? నోన్ అంటాం. సో నోన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ. చూస్ ద రైట్ వర్డ్ టు ది అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్కి రైట్ వర్డ్ చూజ్ చేయమంటున్నాడు. ఏంటది? ఇట్ సెల్ఫ్ అన్నాడు. బట్ హీ సెడ్ టు హిట్ సెల్ఫ్ కాదు, బట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ ఉండాలి. హిమ్సెల్ఫ్ అంటే ఇక్కడ సి ఆన్సర్ కరెక్ట్. సెక్షన్ 3 ఎడిటింగ్ పార్ట్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్కి నెంబర్ ఇచ్చాడు. యాజ్ మీరు చూశారు కదా ఫస్ట్ వర్క్షీట్లో. అలాగే ఇక్కడ హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గాన్ టు నియర్ బై ఫార్మ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. దే హ్యాడ్ టు గాన్ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ పేపర్లో కూడా చెప్పాను. టు ఇన్ఫినిటీ ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. టు ఇన్ఫినిటీ అంటే 2 + verb 1 ఉండాలి. ఇక్కడ హ్యాడ్ టు గాన్ కాకుండా హ్యాడ్ టు గో అనేది ఉండాలి. హ్యాడ్ టు గో ఎక్కడ ఉంది మరి? హ్యాడ్ టు గో, ది సి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. హ్యాడ్ టు గో. సో దెన్ 17th, వి షూర్ టు ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ హీ సెడ్. we are sure to find anything here. ఎనీథింగ్ కాదు, ఇక్కడ సంథింగ్ ఉండాలి. వీఆర్ షూర్ టు ఫీల్ ఏదైనా దొరుకుతుంది అని చెప్పడానికి సంథింగ్ అని అంటాం. ఓకే, అట్లా. నెక్స్ట్ వన్, బట్ ఐ థింక్ ఐ కుడ్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్. బట్ ఐ థింక్ ఐ కుడ్ క్యాచ్ ద ట్రైన్ నెక్స్ట్ అన్నాడు కదా. దీనికి ఏది కరెక్ట్ అంటే, బట్ ఐ థింక్ ఐ డిడ్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్, బట్ ఐ థింక్ ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్. ఓకే, ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ అనేది కరెక్ట్. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, ఐ హ్యావ్ రిమెంబర్డ్ దట్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ సంథింగ్. ఐ హ్యావ్ సడన్లీ ఉండాలి అక్కడ. ఓకే, అన్ని మూడింటికి సడన్లీ. ఐ హ్యావ్ సడన్లీ రిమెంబర్డ్ ఉండాలి. ఇక్కడ కూడా రిమెంబర్డ్. దట్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ సంథింగ్. ఇక్కడ రెండు సేమ్ కనిపిస్తున్నాయి దాదాపు. కాకపోతే
I was suddenly remembered. I have suddenly remembered. First A is the right answer. I have suddenly remembered that I have forgotten something. B కూడా అవుతుంది, సి కూడా అవుతుంది రైట్ ఆన్సర్. ఐ వాజ్ సడన్లీ రిమెంబర్డ్ ఇది పాస్ట్ టెన్స్, ఇది పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ అండ్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. సి కూడా పెట్టవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఏ ఫ్యూ డేస్ లాటర్ టు హిస్ కజిన్ ద కంట్రీ మౌస్ రోట్ ద టౌన్ మౌస్. A few days later, the mouse. A few days, the country mouse. A few days later, the country mouse wrote to his cousin, the town mouse. This is correct. B is the right answer here. Then next go to the section 4. Home assignment అని ఇచ్చాడు. క్రియేటివ్ రైటింగ్ డిస్కోర్స్ కింద ఇమాజిన్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ రిమోట్ విలేజ్. ఏదో దూరం విలేజ్లో ఉంటున్నావు అనుకుని ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి, ఊహించుకోవాలి. యూ నెవర్ విజిటెడ్ హైదరాబాద్ ప్రీవియస్లీ. ఇంతకుముందు ఎప్పుడు హైదరాబాద్ని విజిట్ చేయలేదు అనుకోండి. యువర్ అంకుల్ ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. హూ ఈజ్ లివింగ్ ఇన్ అనుకోవాలి, హైదరాబాద్లో యువర్ అంకుల్ ఉన్నాడు అనుకోండి. యూ రైట్ ఎ లెటర్ టు యువర్ అంకుల్ అబౌట్ యువర్ విష్ టు విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఈ ప్లేసెస్ నువ్వు విజిట్ చేయాలని కోరుకుంటున్నావు అని మీ అంకుల్కి లెటర్ రాయాలి. చార్మినార్, జూ పార్క్, గోల్కొండ, బిర్లా టెంపుల్, వీటిని మీరు విజిట్ చేయాలని కోరుకుంటూ రాయాలి. రైట్ సైడ్ టాప్లో రాసేటప్పుడు లెటర్ రైటింగ్ అని హెడ్డింగ్ పెట్టేసి, టాప్లో మిడిల్ లెటర్ రైటింగ్ పెట్టాక రైట్ సైడ్కి వచ్చేసి డే అండ్ డేట్ ఇచ్చి కామా ఫుల్ స్టాప్ పెట్టేసి డియర్ అంకుల్ అని మొదలు పెట్టాలి. ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి డియర్ అంకుల్ అని రాసి కామా పెట్టి ఐఎమ్ ఫైన్ అండ్ ఐ హోప్ సేమ్ విత్ యూ అని రాసి మ్యాటర్ రాయాలి. ఐ విష్ టు విజిట్ హైదరాబాద్ డ్యూరింగ్ దీస్ హాలిడేస్. ఐ వాంట్ టు సీ చార్మినార్, జూ పార్క్, గోల్కొండ, బిర్లా టెంపుల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ హోప్ యూ విల్ రిసీవ్ మీ ఆన్ ద రైల్వే స్టేషన్. ఐఎమ్ కమింగ్ ఆన్ సో అండ్ సో డేట్, ఏదైనా ఒక డేట్ వేసేసి సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై అని చెప్పేసి రాసి థ్యాంక్ యూ, నో మోర్ టు పెన్ అని చెప్పి రాసేసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ కింద యువర్స్ లవ్వింగ్లీ రాయాలి. ఫెయిత్ఫుల్లీ కాకుండా యువర్స్ లవ్వింగ్లీ అని రాసి మీరు మీ నేమ్ రాసి ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద లెటర్ యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్లో చేయమన్నట్టు, కానీ మనం గూగుల్ క్లాస్ రూమ్లో మనం చేస్తున్నాం. ఇది అనమాట, ఇది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద వర్క్షీట్ 2.